Now question number 157C, Minister for Medical and Health. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, నిమ్స్ ఆసుపత్రి, సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో అవయవ మార్పిడి సర్జరీ విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం అవునండి. ప్రభుత్వం అవయవ మార్పిడి రోగులకు ఔషధాలను సమకూరుస్తూ 2015-16 సంవత్సరానికి గాను రోగులకు అత్యవసర ప్రాణరక్షక ఔషధాలను భరించడానికి 10 కోట్లు కేటాయించడం, దాంట్లో 5 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఖాతా పద్దు కింద ప్రాణరక్షక ఔషధాలు డిస్పోజబుల్స్ కింద రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులకు విడుదల చేసిన మొత్తాల అధ్యక్ష, వైద్య విద్య డైరెక్టర్కు 1 కోటి రూపాయలు, ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి 1 కోటి రూపాయలు, గాంధీ ఆసుపత్రికి 1 కోటి రూపాయలు, ఎంజిఎం ఆసుపత్రికి 1 కోటి రూపాయలు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిజామాబాద్కు 50 లక్షలు, డైరెక్టర్ రిమ్స్ జనరల్ ఆసుపత్రి ఆదిలాబాద్కు 50 లక్షలు, ఈ రకంగా మొత్తం 5 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. జీవన్ రెడ్డి గారు. గతంలో ప్రభుత్వ దవాఖానలు అంటే మా చిన్నప్పుడు ఒక పాట వినేది అధ్యక్ష, నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా సీరియస్ డిసీజెస్ అయినటువంటి ఏదైతే లివర్ మార్పిడి, అదేవిధంగా గుండె మార్పిడి, అదేవిధంగా కిడ్నీ మార్పిడి అంటే ఆ రోగి పేద బడుగు బలైన వర్గాల చెందినటువంటి మా పిల్లలందరికీ ఆపరేషన్కు 30 లక్షలు కావాలా, ఆ ఆపరేషన్లు మేము చేసుకోలేమని చెప్పి కాటికి దినాలు లెక్క పెట్టేది అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇటీవల పేపర్లో చాలా చూస్తూ ఉన్నాం అధ్యక్ష. కిడ్నీ మార్పిడ్లు, అనేక కిడ్నీ మార్పులు జరుగుతూ ఉన్నాయి, అనేక గుండె మార్పులు జరుగుతూ ఉన్నాయి, అనేక కాలేయ మార్పులు జరుగుతున్నాయని చూస్తున్నాం, వింటున్నాం అధ్యక్ష. మరి ఇప్పటి వరకు ఎన్ని అవయవ మార్పిడులు జరిగినవి, జీవన్ దాన్ కార్యక్రమం కింద ఎన్ని ఆపరేషన్లు జరిగినవి, ఎన్ని అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయో మీ ద్వారా మంత్రివర్యులను అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ట్రాన్స్ప్లాంటేషన్ వార్డుల గురించి ఏమైనా ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేస్తూ ఉన్నారని చెప్పి తమరి ద్వారా మంత్రిని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లతో పాటు నూతన పరికరాలు ఏవైనా అవయవాల మార్పిడికి మరి కొనుగోలు చేసిరా అని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష. దేశంలో ఎక్కడ లేని విధంగా అధ్యక్ష ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఆపరేషన్లు చేసుకుంటారు అధ్యక్ష. మరి అట్లాంటి గొప్ప కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకున్నందుకు తమరి ద్వారా ముఖ్యమంత్రికి మరియు మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, చిన్న విషయం అధ్యక్ష, ఈ అప్పుడేమో పాట అట్లా ఉండే, గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన వచ్చిన తర్వాత నేను వస్తా బిడ్డో సర్కార్ దవాఖానకు అంటారు అధ్యక్ష. దీనికి నిదర్శనం గౌరవ ముఖ్యమంత్రి గారు 100 పడకల ఆసుపత్రికి ఆర్మూర్కి ఇచ్చిన తర్వాత గౌరవ మంత్రివర్యులు పనులు ప్రారంభించిన తర్వాత అధ్యక్ష నెలకి 150 ఆపరేషన్లు తెలంగాణలోనే అత్యధికంగా మా నియోజకవర్గంలో జరుగుతున్నాయి అధ్యక్ష. దానికి నేను ప్రత్యక్ష సాక్షి అధ్యక్ష. దాదాపుగా 100కు పైన ఆపరేషన్లు ప్రతి నెల జరుగుతున్నాయి అధ్యక్ష. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఆపరేషన్లు అయినాయో మా దవాఖానలో. అధ్యక్ష, ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్. అధ్యక్ష ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ అవయవ మార్పిడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి గారు మరి గౌరవ వైద్య శాఖ మంత్రి గారు తీసుకున్న చొరవ వల్ల మంచి ఫలితాలు అందుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా నా నియోజకవర్గంలో కూడా 1-2 కేసులు మేము కూడా ప్రత్యక్షం చూడటం జరిగింది. మరి ఈ అవకాశాన్ని మారుమూల ప్రాంతమైనటువంటి మా పాత ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రికి కూడా మరి మంచి నిపుణులైనటువంటి డాక్టర్లని కేటాయించి మా దగ్గర కూడా ఈ అవకాశం వచ్చేట్టుగా చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల ప్రసూతి ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేరాలని చెప్పి చేయించాలని చెప్పి ఏదైతే నిన్న సమీక్ష చేశారో దీనికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి ద్వారా 51,000 రూపాయలు పేదింటి మహిళకి షాదీ ముబారక్ దాకా అందిస్తా ఉన్నాం. ఈ ఆసుపత్రిలో చేర్చినందుకు మినిస్టర్ గారు, ఇది అవయవ మార్పిడి గురించి కదా అధ్యక్ష, మీరు ఎక్కడికి పోతే ఎట్లా?
అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఈ అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు అంటే గతంలో ధనవంతులకు అనేది ఉండింది అధ్యక్ష. ప్రైవేట్ హాస్పిటల్లో ఈ సర్జరీ చేసుకోవాలంటే 30-40 లక్షల ఛార్జ్ చేసే పరిస్థితి. మరి అటువంటి పరిస్థితుల్లో బీద ప్రజలకు మరి ఇటువంటి జబ్బులు వచ్చినప్పుడు ఈ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేసుకోలేక మరి ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సావే శరణ్యమైన పరిస్థితి గతంలో ఉండింది అధ్యక్ష. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మన ఉస్మానియా, నిమ్స్, గాంధీ హాస్పిటల్లో ఈ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ని ఉన్న డాక్టర్స్నే వాళ్ళకి ఎంకరేజ్ చేసి వాళ్ళకి అవసరమైన అరేంజ్మెంట్స్ అన్ని చేసి ఈ సర్జరీ స్టార్ట్ చేయడం అధ్యక్ష. అన్ని హాస్పిటల్ ఉన్న ఈ థియేటర్స్ను మాడిఫై చేయడం జరిగింది అధ్యక్ష. అట్లాగే ఉస్మానియా హాస్పిటల్లో మొట్టమొదటిసారి కెడవర్ లివర్ మార్పిడి, కెడవర్ కిడ్నీ మార్పిడి, తర్వాత కంబైన్డ్గా కిడ్నీ అండ్ ప్యాంక్రాస్ సర్జరీ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అట్లాగే ఉస్మానియాలో ఇంకో రేర్ సర్జరీ భారతదేశంలో మొట్టమొదటిసారి గవర్నమెంట్ సెక్టర్లో ఆటోలాగస్ లివర్ సర్జరీ అనేది ఒక రేర్ సర్జరీస్ కూడా మన డాక్టర్ చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత అట్లాగే గవర్నమెంట్ సెక్టర్లో గుండె మార్పిడి అనేది గతంలో ఎప్పుడు జరగలేదు. అటువంటి దాన్ని మరి మన హాస్పిటల్స్లో కూడా నిమ్స్లో చేయడం జరిగింది అధ్యక్ష. గాంధీలో కూడా మరి ఈ సర్జరీని స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే నిమ్స్ హాస్పిటల్లో స్పెషల్గా ఒక ఈ నెఫ్రాలజీ టవర్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు కూడా రెడీ అయిన అధ్యక్ష. తొందరలోనే స్టార్ట్ చేసి పూర్తిగా ఈ కిడ్నీ డిసీజ్ ఏదైతే ఉన్నాయో వాటి ట్రాన్స్ప్లాంట్ సర్వీస్ గురించి ఈ ఒక టవర్ ఏర్పాటు చేస్తాను అధ్యక్ష. అట్లాగే ముఖ్యంగా ఈ మధ్యన గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఎక్కువైనాయి, లివర్స్ డిసీజ్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి స్పెషల్గా ఒక లివర్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడానికి పరిశీలన చేస్తూ ఉన్నాం. దాన్ని కింగ్కోటి హాస్పిటల్ను ఈ స్పెషల్గా లివర్ సెంటర్గా ఏర్పాటు చేసి అన్ని రకాల ఈ గ్యాస్ట్రో ఎంటాలజీకి సంబంధించిన సబ్జెక్ట్ అని అక్కడ ట్రీట్ చేయడానికి ఒక స్పెషల్ సెంటర్గా ఏర్పాటు చేయడానికి కూడా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష. ఈ సర్జరీసే కాకుండా మరి సర్జరీస్ తర్వాత వాళ్ళకు ఔషధాలు అవసరం పడతాయి. అవి బయట వాళ్ళు కొనాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి వాటిని కూడా ఈ ప్రాణరక్షక ఔషధాలు అంటారు, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కూడా ఫ్రీగా ప్రభుత్వ పరంగా ఈ పేషెంట్లు అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే గౌరవ సభ్యులు కోనప్ప గారు అడిగినట్టుగా మరి మారుమూల ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్ కూడా స్ట్రెంథన్ చేసి అక్కడ కూడా ఇటువంటి సర్జరీలు చేయడానికి ప్రయత్నం చేయమని కోరడం జరిగింది. తప్పకుండా ఆ దిశగా ఆలోచన చేసి అది ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. Question number 2042. 1 minute. ऑनरेबल स्पीकर सर, बहुत बहुत शुक्रिया. आज का जो ऑर्गन ट्रांसप्लांट का क्वेश्चन है ये बहुत इंपॉर्टेंट क्वेश्चन है सर. मैं तेलंगाना हुकूमत को मुबारकबादी देता हूं कि तेलंगाना हुकूमत ने ऑर्गन ट्रांसप्लांट के लिए एक जीवन दान जो चल रहा है उसको ज्यादा इंप्रूव करे है, जिसके अंदर ब्रेन डेथ जिसकी होती सर उसका लीवर, किडनी और साथ के साथ हार्ट. हिंदुस्तान में सबसे बड़ा एजाज हैदराबाद को है कि हार्ट ट्रांसप्लांट यहां से भी स्टार्ट हुआ सर. मैं मुबारकबादी देता हूं सर. मगर मैं आपसे एक सवाल ये पूछना चाहता हूं सर. इसमें लिखा गया है गांधी में, उस्मानिया में, निम्स में. बेशक इसमें तो ट्रांसप्लांट हो रहा है सर. इसके साथ साथ जो प्राइवेट हॉस्पिटल्स में ट्रांसप्लांट हो रहा है सर, इसके अंदर गवर्नमेंट क्या फैसिलिटीज प्रोवाइड कर रही है? गरीब आदमी